ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులు, నా ప్రియ సహోదరులు సుధాకర్ గారు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన భారముతో కన్నీళ్లతో ప్రార్థన చేయుచుండగా, గతకాలంలో వ్యర్థం చేసిన కాలాన్ని బట్టి, పిలుపును నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి కలిగిన పశ్చాత్తాపంతో పాటుగా ఉపదేశాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ఆత్మల భారం అధికమై నశించిపోయి ఆత్మల కొరకు ఎవరు అనచలేని తీవ్రమైన భారముతో నింపబడగా, హెబ్రీ 5:7 ప్రకారం యేసుక్రీస్తు వలె మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనలు, విజ్ఞాపనలు యాత్ర చేసే అనుభవానికి చేరినప్పుడు అతని గుండె లోతుల్లోంచి ఒక ప్రార్థనా గీతిని ఆలకిద్దాం, అనుసరిద్దాం, ఈ అనుభవంలోకి వద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఎండిన భూమినై ఉన్నానయ్యా, కడవరి వర్షం కావాలయ్యా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. ఎండిన భూమినై ఉన్నానయ్యా, కడవరి వర్షం కావాలయ్యా. ఎండిన భూమినై ఉన్నానయ్యా, కడవరి వర్షం కావాలయ్యా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేసి, ఇచ్చిన సమయం వ్యర్థం చేశాను. పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేసి, ఇచ్చిన సమయం వ్యర్థం చేశాను. నీ ఎదుట నిలిచే అర్హత లేని ఘోర పాపినై మిగిలానయ్యా. నీ ఎదుట నిలిచే అర్హత లేని ఘోర పాపినై మిగిలానయ్యా. ఎటు పోగలనయ్యా,
జాలిగల దేవా దయ చూపించి ఆత్మను పంపయ్యా, ఎటు పోగలనయ్యా జాలిగల దేవా దయ చూపించి ఆత్మను పంపయ్యా. కృప చూపించయ్యా నేను ఫలించాలి, కృప చూపించయ్యా నేను ఫలించాలి. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. నీ ప్రజల కొరకై కన్నీరు కాచి నిత్యము రోదించి విలపించాలి. నీ ప్రజల కొరకై కన్నీరు కాచి నిత్యము రోదించి విలపించాలి. పరిచర్యే నాకు భాగ్యము కాగా ఆత్మల భారముతో పరుగెత్తాలి. పరిచర్యే నాకు భాగ్యము కాగా ఆత్మల భారముతో పరుగెత్తాలి. కన్నీటి ఆత్మతో నన్ను నింపయ్యా, తల జలమయముగా మార్చుమయ్యా. కన్నీటి ఆత్మతో నన్ను నింపయ్యా, తల జలమయముగా మార్చుమయ్యా. వర్షం కురిపించయ్యా నేను చిగురించాలి, వర్షం కురిపించయ్యా నేను చిగురించాలి. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. ఎండిన భూమినై ఉన్నానయ్యా, కడవరి వర్షం కావాలయ్యా. ఎండిన భూమినై ఉన్నానయ్యా, కడవరి వర్షం కావాలయ్యా. కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, గుండెలు పగిలేలా ఏడుస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి వందనాలు, స్తోత్రాలు స్వామి. మరొకసారి నీ సన్నిధికి రావడానికి కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియ కుమారుడు మీ సేవకుడు సుధాకర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. రక్షించబడిన దినములలో కృప గత సంవత్సరాలు ఎన్ని వ్యర్థం తీశాడు అవన్నీ తలంచుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అంతరంగమునైన పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రేరేపించబడి తన యొక్క అంతరంగము ఎండిన నేలగా ఉన్న సంగతి గ్రహించి కన్నీటితో ఈ సన్నిధిలో మొరపెట్టినటువంటి ఆ దినమును బట్టి నేను స్తుతిస్తూ చేసిన అందులో నుండి ఉబికి వచ్చిన ఆ చక్కని గీతాన్ని బట్టి నేను మహిమపరుస్తున్నా.
కన్నీటి ప్రార్థన తను చేస్తూ అనేకులు కూడా అట్టి అనుభవంలోనికి మీలాగా రావాలని ఆశ కలిగి ప్రార్థించి రాసిన ఆ గీతమును అయినా రిలీజ్ చేస్తుండగా మీరు ఆశీర్వదించండి. వినుచున్న వారందరికీ మీది కన్నీటి ఆత్మ దిగును గాక, అభిషేకంతో నింపబడి కన్నీటి ప్రార్థనలు చేస్తూ నశించ ఆత్మల కొరకు మీలాగా ప్రార్థించగలిగిన అనుభవం అనుగ్రహించు. మహిమను మీకు ఆరోపిస్తూ మీ చేతికి అప్పగించుకోవాలి. యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.